బిట్ అండి. పేపర్ 3లో ఫస్ట్ బిట్ తీసుకుందాం. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్ అని ఇచ్చారు. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్. ఈయన బాగా పెద్దవాడు, ముసలివాడే అయిపోయాడట. చూస్ ద మీనింగ్ ఆఫ్ ఫీబుల్ అని అడిగారు. అంటే బలహీన పడిపోవడం ఫీబుల్ అంటే. స్పీకింగ్ క్వైట్లీ, నెమ్మదిగా మాట్లాడటమా? చార్మింగ్, ఆకర్షణీయంగా ఉండడమా? యాక్టివ్, బాగా చురుగ్గా ఉండడమా? ల్యాకింగ్ స్ట్రెంగ్త్, శక్తి లేకపోవడమా? సో 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. శక్తి లేకపోవడాన్నే ఫీబుల్ అంటారు. నెక్స్ట్ బిట్ నెంబర్ 62. లెట్ మీ స్లీప్ ఇన్ ద హాల్ ఫాదర్. స్వామి ప్లీడెడ్ అన్నారు. నన్ను హాల్లో పడుకొని అంటూ స్వామి వాదించాడు. ద సినానిమ్ ఆఫ్ ప్లీడెడ్ ఈజ్. సినానిమ్ సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదం. ఈ ప్లీడెడ్ అనేటువంటి పదానికి సమానార్థాన్ని ఇచ్చేటువంటి పదం ఏమిటి అని అడిగారు. ఫస్ట్ వన్ రిక్వెస్టెడ్, సెకండ్ వన్ మూడ్, థర్డ్ వన్ షౌటెడ్, 4th వన్ ఆర్డర్డ్. జనరల్గా తండ్రిని ఎవరు ఆర్డర్ చేయరు, తండ్రిని ఎవరు జనరల్గా ఇది కదలరు. ఇక్కడ మహా ఉంటే షౌటెడ్లో కానీ రిక్వెస్టెడ్లో కానీ ఉండాలి. జనరల్గా ఫాదర్తో రిక్వెస్ట్ చేస్తామే కానీ సహజంగా ఎవరు కూడా అరవరు. సో యాక్చువల్గా సినానిమ్, రైట్ సినానిమ్ ఈజ్ రిక్వెస్టెడ్. నెక్స్ట్, ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ద యాంటోరమ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఈజ్. ఢిల్లీ చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది అని ఇచ్చారు. ఈ ఎక్స్పెన్సివ్ అనేటువంటి పదానికి యాంటోరమ్ ఏమిటి, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదం ఏమిటి, ఆపోజిట్ వర్డ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ డల్, సెకండ్ వన్ చీప్, థర్డ్ వన్ కాస్ట్లీ, 4th వన్ బిజీ. యాక్చువల్గా ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్లీ, బాగా ఖరీదుతో కూడుకున్నటువంటిది. సో దానికి ఎక్స్పెన్సివ్కి యాంటోనమ్ చీప్, చౌకైన. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విత్ ద రాంగ్ స్పెల్లింగ్ అని ఇచ్చారు. రాంగ్ స్పెల్లింగ్తో ఉన్నటువంటి పదం ఏమిటి అని ఇచ్చారు. డిస్పియర్, ఫెయింట్, టెరిబుల్, చిల్డ్రన్ అని నాలుగు పదాలు ఇచ్చారు. జనరల్గా ఫెయింట్, FAINT కరెక్ట్గానే ఉంది. TERRIBLE టెరిబుల్ కరెక్ట్గానే ఉంది. CHILDREN చిల్డ్రన్ కూడా కరెక్ట్గానే ఉంది. సో ఫస్ట్ వన్ ఒకటే డౌట్ఫుల్గా ఉంది. ఇక నెక్స్ట్, ఈవెన్ దో మై హస్బెండ్ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ ఐ టుక్ అప్ వన్ యాజ్ వెల్ అని ఇచ్చారు. ఇందులో టుకప్ అనేటువంటి ఫ్రేజ్ ఒకటి ఇచ్చారు. ఈ ఫ్రేజ్కి మీనింగ్ ఏంటో చెప్పమని అడుగుతున్నారు. ఓకే, ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ టుకప్. ఆఫర్డా, స్టార్టెడ్ డూయింగా, మేనేజ్డా, బాటా అని అడిగారు. ఓకేనా, ఇందులో ఏంటి ఇక్కడ? ఈవెన్ దో మై హస్బెండ్ హ్యాడ్ ఎ గుడ్ జాబ్, నాకు నా భర్తకి బాగా జాబ్ ఉన్నప్పటికీ కూడా నేను ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. సో స్టార్టెడ్ డూయింగ్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ ద వర్డ్ ఫేవర్ టు ఫార్మ్ అన్ అడ్జెక్టివ్. ఇక్కడ ఫేవర్ అనేటువంటి పదానికి ఒక పదం ఇచ్చారు. ఈ ఫేవర్ అనేటువంటి పదానికి ఏ సఫిక్స్ను మనం జత చేస్తే అది అడ్జెక్టివ్గా మారుతుంది అని అడిగారు. NESS, ఆప్షన్ 1 NESS, ఆప్షన్ 2 ED, ఆప్షన్ 3 ISM, ఆప్షన్ 4 ITE. యాక్చువల్గా రైట్ ఆన్సర్ ఈజ్ ఫేవరైట్. ఫేవరైట్ అంటేనే అడ్జెక్టివ్ అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ITE. సో ఇది ITE అని చేర్చినప్పుడు అది అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ బిట్ నెంబర్ 67. అన్లెస్ హీ రన్స్ ఫాస్ట్ హీ విల్ మిస్ ద బస్. అతను వేగంగా పరిగెత్తకపోయినట్లయితే అతను బస్సు మిస్ అవుతాడు అని ఇచ్చారు. సో ఇది ఏ సెంటెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. సింపుల్. ఆప్షన్ 1 ఏ సింపుల్ సెంటెన్స్, ఆప్షన్ 2 ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఆప్షన్ 3 ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ దీస్. యాక్చువల్గా అన్లెస్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. సో జనరల్గా మన సబార్డినేట్ కంజంక్షన్ ఇక్కడ ఇదేమో ఇది మెయిన్ క్లాజు, ఇది సబార్డినేట్ క్లాజ్. ఆయన వేగంగా పరిగెత్తకపోయినట్లయితే ఒక సబార్డినేట్ క్లాజు ఒక మెయిన్ క్లాజు కలిగినటువంటి వాక్యాన్ని ఒక సబార్డినేట్ కంజంక్షన్తో కలిపితే ఏర్పడే వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఇంత గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, కనీసం సబార్డినేట్ కంజంక్షన్స్ గుర్తుంటే చాలు. సబార్డినేట్ కంజంక్షన్స్లో అన్లెస్ అనేది కనుక గుర్తుంటే ఈజీగా అది కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్ అని అడుగుతున్నారు. చూస్ ద గ్రామాటికలీ
వ్యాకరణ పరంగా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏది? ఈ క్రింది 4 ఇచ్చారు. ఈ క్రింది వానిలో వ్యాకరణబద్ధంగా వ్యాకరణ పరంగా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏది? ఫస్ట్ వన్, నెయిదర్ ఆఫ్ దీస్ 2 పెన్స్ ఆర్ మైన్. 2, నెయిదర్ ఆఫ్ దిస్ 2 పెన్స్ వర్ మైన్. 3, నెయిదర్ ఆఫ్ దీస్ 2 పెన్స్ ఈజ్ మైన్. నెయిదర్ ఆఫ్ దీస్ 2 పెన్స్ వర్ మైన్. వాస్తవానికి ఈ 2 పెన్నులలో ఏది నాది కాదు. ఏ ఒక్కటి నాది కాదు. ఏ ఒక్కటి అనేది సింగులర్ సెన్స్ని ఇస్తుంది. కానీ ఇక్కడ వెర్బ్ ఏముంది? ఆర్. ఇక్కడ వెర్బ్ ఏముంది? వర్. ఇక్కడ వెర్బ్ ఏముంది? వర్. బట్ యాక్చువల్లీ వెన్ ద సబ్జెక్ట్ ఈస్ ఇన్ సింగులర్ ఫార్మ్ ద వెర్బ్ మస్ట్ బి ఇన్ సింగులర్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గేట్స్ అవెన్యూ వాస్ డర్టీ అండ్ అగ్లీ అన్నాడు. డర్టీ అండ్ అగ్లీ మధ్యలో ఉన్నటువంటి అండ్ అనే పదం కింద అండర్లైన్ ఇచ్చారు. ఈ అండ్ అనే పదం యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఏ ప్రొనౌన్, ఆప్షన్ 2 అన్ అడ్జెక్టివ్, ఆప్షన్ 3 అన్ యాడ్వర్బ్, ఆప్షన్ 4 కంజంక్షన్. కంజంక్షన్ అంటే తెలుసు కదా, 2 విడివిడిగా ఉన్న పదములను కానీ 2 విడివిడిగా ఉన్న క్లాజులను కానీ ఒకటిగా కలిపేందుకు ఉపయోగించేటువంటి పదాలను మనం కంజంక్షన్స్ అని అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ కంజంక్షన్. నెక్స్ట్ 71, వాణి హూ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్ ఈజ్ యాబ్సెంట్ టుడే. వాణి అని కామా పెట్టారు. ఎవరైతే మా ఇంగ్లీష్ టీచరు వాణి అనేటువంటి ఆవిడ ఉన్నదో ఆవిడ ఈరోజు రాలేదు అని ఇచ్చారు. దిస్ సెంటెన్స్ హ్యాస్ అని అడిగారు. ఈ సెంటెన్స్లో ఏమున్నది? నౌన్ క్లాజా, కండిషనల్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు. యాక్చువల్గా దీంట్లో ఉన్నటువంటిది ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ ఉంది. ఎవరైతే అని ఇస్తున్నారు. 72, వెర్బ్ ఫార్మ్స్ గురించి అడిగారు. ద ట్రైన్ డాష్ బిఫోర్ వీ రీచ్ ద రైల్వే స్టేషన్. మేము రైల్వే స్టేషన్కు చేరుకోవడానికంటే ముందే రైలు వెళ్ళిపోయింది. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పేపర్లో కూడా మనం చెప్పుకున్నాం. ఏ సెంటెన్స్లోనైనా 2 పనులు వరుసగా ఉండి అందులో ఒక పని ముందు జరిగి ఒక పని కనుక తర్వాత జరిగి ఉంటే ముందు జరిగిన పనిని ఎప్పుడూ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగించవలెను. తర్వాత జరిగిన పనిని ఎప్పుడూ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించవలెను అని చెప్తూ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా చెప్పాం. ఏమని చెప్పాం? బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ, ఆల్రెడీ అని కానీ ఈ మూడిట్లో ఏదైనా ఉన్నట్లయితే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద గుర్తుపెట్టుకోండి అని కూడా మనం చెప్తాం. ఇందులో ఆల్రెడీ బిఫోర్ ఉన్నది, ట్రైన్ ముందే వెళ్ళిపోయింది, ఈ పని ముందు జరిగింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తే హ్యాడ్ లెఫ్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. 73, మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్, ఫైండ్ ద కరెక్ట్ ఆర్టికల్ అని ఇచ్చారు. మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్ టీచర్. ఇప్పుడు ఇది ఆర్టికల్కి సంబంధించిన బిట్. ఆర్టికల్స్కి సంబంధించిన బిట్స్ చెప్పినప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ టు డెఫినెట్ ఆర్టికల్, సెకండ్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ టు ఇండెఫినెట్ ఆర్టికల్, థర్డ్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ టు నో ఆర్టికల్. మొదటి ప్రాధాన్యతను ఎప్పుడూ కూడా ది ఉపయోగించబడుతుందా లేదా అని చూడాలి. అంటే మొదటి ప్రయారిటీ ఎప్పుడూ కూడా మొదటి ప్రాధాన్యతను డెఫినెట్ ఆర్టికల్కి ఇవ్వాలి, తర్వాత ప్రాధాన్యతను ఇండెఫినెట్ ఆర్టికల్కి ఇవ్వాలి, మూడవ ప్రాధాన్యతను నో ఆర్టికల్కి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం ఏదీ లేదు, ఇకపోతే ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది, ఇక్కడ దీనికి ఛాన్స్ లేదు, ఇకపోతే ఉన్న ఛాన్స్ ఏ కానీ యాన్ కానీ. ఈ ఏ యాన్లు ఉపయోగించేటప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్లాంక్ పక్కనున్న పదాన్ని బట్టి ఉపయోగించాలి. బ్లాంక్ పక్కనున్న పదం కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ, బ్లాంక్ పక్కనున్న పదం ఉవెల్ సౌండ్ అయితే యాన్. ఇప్పుడు ఇక్కడ ఏముందండి? స్కూల్ టీచర్. ఇక్కడ స్కూల్ కానీ టీచర్ కానీ తీసుకున్నా కూడా రెండు కాన్సనెంట్ సౌండే కలిగి ఉన్నాయి. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ ఈజ్ క్యాపబుల్ డాష్ డూయింగ్ హార్డ్ వర్క్. డూయింగ్ హార్డ్ వర్క్. హీ ఈజ్ క్యాపబుల్ డూయింగ్ హార్డ్ వర్క్ అని ఉంది. ఫైండ్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఎట్, ఆప్షన్ 2 ఇన్, ఆప్షన్ 3 ఆఫ్, ఆప్షన్ 4 విత్ అని ఇచ్చారు. ఎప్పుడు కూడా హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ హార్డ్ వర్క్. నెక్స్ట్,
ఆరెంజెస్ ఆర్ చీపర్ దాన్ యాపిల్స్. యాపిల్స్ కన్నా ఆరెంజెస్ చీపర్, తక్కువగా చౌకగా ఉంటాయి. చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ అని ఇచ్చారు. దీనికి పాజిటివ్ డిగ్రీని చూస్ చేసుకోమని ఇచ్చారు. ఏది కరెక్ట్ ఆన్సరో కనుక్కోమన్నారు. ఫస్ట్ వన్, యాపిల్స్ ఆర్ ద చీపెస్ట్ ఫ్రూట్స్. చీపెస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్ కదా, కానీ వాళ్ళు కనుక్కోమని పాజిటివ్, సో తప్పు. నో అదర్ ఫ్రూట్ ఈస్ యాజ్ చీప్ యాజ్ యాపిల్స్ అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, నో అదర్ ఫ్రూట్, ఇక్కడ అసలు నో అదర్ ఉపయోగించడానికి ఇక్కడ ఉన్నది కంపారిజన్ బిట్వీన్ టూ ఓన్లీ, రెండిటికి మాత్రమే సంబంధించి ఉంది. కానీ ఇక్కడ మోర్ దాన్ 3 అయినప్పుడు మాత్రమే, మోర్ దాన్ 2, 2 కన్నా ఎక్కువ అయినప్పుడు మాత్రమే మనం నో అదర్ ఉపయోగిస్తాం, కాబట్టి తప్పు. యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్. లాస్ట్ వన్, వెరీ ఫ్యూ అన్నాడు. ఇది కూడా అంతే, మోర్ దాన్ 2 అయినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్. నెక్స్ట్, ఐ ఆమ్ సారీ ఐ కాంట్ యూ లెట్ యూ గో ఇన్ వితౌట్ ఎ టికెట్. క్షమించండి, టికెట్ లేకుండా నిన్ను మేము లోపలికి పంపించలేము. క్షమించండి, మిమ్మల్ని మేము టికెట్ లేకుండా లోపలికి పంపించలేము అన్నారు. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్, ఇది దేన్ని సూచిస్తున్నది? అపాలగైజింగ్, క్షమాపణ. రిఫ్యూజింగ్ పర్మిషన్, అనుమతిని నిరాకరించుట. ఆర్డరింగ్, ఆజ్ఞాపించుట. రిఫ్యూజింగ్ హెల్ప్, సహాయ నిరాకరణ. ఏది? యాక్చువల్గా అయితే రిఫ్యూజింగ్ పర్మిషన్, పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని రిఫ్యూజింగ్ పర్మిషన్ అంటాం. ఇక నెక్స్ట్ వన్, దే విల్ నెవర్ బిలీవ్ అస్. ఈ స్టేట్మెంట్నకు కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏది అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, నెవర్ అనే పదం ఉన్నది. ఆల్రెడీ నెవర్ అని ఉన్నది అంటే స్టేట్మెంట్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉన్నది. స్టేట్మెంట్ ఎప్పుడైతే నెగిటివ్లో ఉంటుందో క్వశ్చన్ ట్యాగ్ ఆటోమేటిక్గా పాజిటివ్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయో, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. పాజిటివ్ ఇది ఒక్కటే ఉంది, ఇది నెగిటివ్లో ఉంది, ఇది నెగిటివ్లో ఉంది, ఇది నెగిటివ్లో ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ విల్ దే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బిట్ 78. రమ్య ఆస్క్డ్, ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ చైనా? ఫైండ్ ద కరెక్ట్ రిపోర్టెడ్ ఫామ్ అని అడిగారు. రమ్య అడుగుతున్నది ఏమని? ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ చైనా? ఈ ఫ్యాబ్రిక్స్ చైనా నుండి వచ్చాయా అని అడుగుతూ ఉంది. దీనికి కరెక్ట్ రిపోర్టెడ్ ఫామ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ని కనుక్కోమని ఇస్తున్నారు. ఫస్ట్ వన్, రమ్య ఆస్క్డ్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఫ్రమ్ చైనా. 2, రమ్య ఆస్క్డ్ ఇఫ్ దోస్ ఫ్యాబ్రిక్స్ వర్ ఫ్రమ్ చైనా. 3, రమ్య ఆస్క్డ్ ఇఫ్ దోస్ ఫ్యాబ్రిక్స్ హ్యాడ్ ఫ్రమ్ చైనా. 4, రమ్య ఆస్క్డ్ ఇఫ్ దీస్ ఫ్యాబ్రిక్స్ హ్యావ్ ఫ్రమ్ చైనా అని ఉంది. ఇందులో మ్యాక్సిమం మారింది ఏమిటి? ఇక్కడ దీస్, దోస్, దీస్ అని ఇచ్చారు. యాక్చువల్గా దీస్ అనేటువంటి దోస్గా మారాలి. సో ఇది ఒకటి తప్పు. ఇక మిగిలిన పదాల్లో ఉన్నవి వెర్బులు 4 రకాలుగా ఉన్నాయి. జనరల్గా ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆర్ అని ఇచ్చారు. ఆర్ని మనం పాస్ట్ టెన్స్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది? వర్ అవుతుంది. దీస్ను రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చినప్పుడు దోస్. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మిగిలిన అంతసేపు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం, హ్యాడ్ అనేది మీనింగ్లెస్, హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్, షీ పిన్డ్ దెమ్ నీట్లీ ఆన్ ద బోర్డ్. ఫైండ్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అని ఇచ్చారు. దీనికి ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ కనుక్కోవాలి. సెంటెన్స్ చూడండి, షీ పిన్డ్ దెమ్ నీట్లీ ఆన్ ద బోర్డ్. ఆమె వాటిని నీట్గా బోర్డు మీద గుచ్చింది అని అర్థం. ఇందులో దెమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఈ దెమ్ అనే దాన్ని ముందుకు తీసుకొస్తాం. ఇక్కడేమో వెర్బ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్లో ఉంది, V2. సో జనరల్గా మనం పాస్ట్ టెన్స్లో ఉపయోగించే బీ ఫార్మ్స్ ఏమిటి? వాస్ కానీ వర్ కానీ ఉపయోగిస్తాం. ముందు వాటిని చూసిన ఆన్సర్ తెలుస్తుంది. ఇక్కడేమో ఆర్ అనుంది, ఇక్కడేమో హ్యాడ్ అనుంది, ఇక్కడేమో హ్యావ్ బీన్ ఉంది, ఇక్కడేమో వర్ అనుంది. సో సింపుల్గా కనుక్కుంటే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. దే ఆర్ పిన్డ్ అని ఇచ్చారు, తప్పు. దే హ్యాడ్ పిన్డ్ అన్నారు, తప్పు. దే హ్యావ్ బీన్ పిన్డ్ అన్నారు, తప్పు. బట్ ద రైట్ ఆన్సర్ ఈస్ దే వర్ పిన్డ్ నీట్లీ ఆన్ ద బోర్డ్ బై హర్. ఇక నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఈ క్రింద 4 వాక్యాలు ఇచ్చారు. ఈ 4 వాక్యాలలో కరెక్ట్ పంక్చుయేషన్ కలిగి ఉన్నటువంటి వాక్యం ఏమిటో కనుక్కోండి అని ఇచ్చారు. ఓకేనా?
రైట్. ఫస్ట్ వన్ ఏమిచ్చారు చూద్దాం. సెంటెన్స్ అన్నీ ఒకటే, ఒకే సెంటెన్స్ నాలుగు రకాలుగా ఇచ్చారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. హౌ స్టూపిడ్ యు ఆర్ క్వశ్చన్ మార్క్ పెట్టారు. గోలియత్ ఎక్స్క్లెయిమ్డ్ అన్నారు. ఎక్స్క్లెయిమ్ చేసేటప్పుడు ఆశ్చర్యార్థకం ఉండాలి కదా, క్వశ్చన్ మార్క్ రాదు కదా. సో ఫస్ట్ వన్ తప్పు. 2 హౌ స్టూపిడ్ యు ఆర్ ఆశ్చర్యార్థకం ఉంది కానీ ఇన్వర్టెడ్ కామాస్ లేవు. 3 హౌ స్టూపిడ్ యు ఆర్ ఆశ్చర్యార్థకం ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. ఇక్కడ హౌ స్టూపిడ్ యు ఆర్ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ గోలియత్ ఎక్స్క్లెయిమ్డ్ అన్నారు. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. దిస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ లైన్ కెన్ బి సీన్ ఇన్. ఎక్కడ కనిపిస్తాయి? నేను నా డిగ్రీ పూర్తి చేశాను, ఇంగ్లీష్ స్పష్టంగా ధారాళంగా మాట్లాడగలను అనేటువంటి ఈ సెంటెన్సెస్ మనకెక్కడ కనిపిస్తాయి అని అడుగుతున్నారు. ఇన్విటేషన్ లెటర్లోనా, జాబ్ లెటర్లోనా, కంప్లైంట్ లెటర్లోనా, ఇన్ఫార్మల్ లెటర్లోనా? జనరల్గా ఎక్కడ కనిపిస్తాయి? క్వాలిఫికేషన్స్ ఎక్కడ రాస్తాం మనం? ఒక జాబ్ అప్లికేషన్లోనే కదా. ఇన్విటేషన్లో మనకు సంబంధం లేదు కదా, అలాగే కంప్లైంట్లో లేదు. ఇన్ఫార్మల్ అంటే వ్యక్తిగతం, పర్సనల్ లెటర్స్లో రాయం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ జాబ్ లెటర్. బిట్ నెంబర్ 82. చూజ్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ కింద ఇచ్చినటువంటి లిస్ట్లలో కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో ఉన్నటువంటి లిస్ట్ ఏదో కనుగొనండి. 4 పదాలు ఇచ్చారండి. మేనేజర్, మేనేజ్మెంట్, మేనేజబులీ, మేనేజబుల్ అని ఇచ్చారు. యాక్చువల్గా అన్నిట్లో కూడా ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్ అన్నిట్లో దాదాపు కామన్గానే ఉన్నాయి. ఇక ఫిఫ్త్ లెటర్ దగ్గర కొద్దిగా ఫిఫ్త్ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కామన్గానే ఉంది. సిక్స్త్ లెటర్ నుంచి కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ మేనేజబుల్, మేనేజబుల్లీ, మేనేజ్మెంట్, మేనేజర్. దిస్ ఈజ్ ద రైట్ ఆర్డర్. నెక్స్ట్, ఇక్కడి నుంచి 83, 84 ప్యాసేజ్కి సంబంధించిన బిట్స్ ఆ 2 ఇవ్వలేరు. 85 నుంచి మనకు తెలిసిందే కదా, మెథడాలజీకి సంబంధించిన బిట్స్ వచ్చాయి. 85 చైనీస్ విస్పర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అడిగాడు. ఈ చైనీస్ విస్పర్ అనేటువంటిది దేనికి ఉదాహరణ? లాంగ్వేజ్ గేమా, లాంగ్వేజ్ టైప్, లాంగ్వేజ్ స్ట్రక్చర్, లాంగ్వేజ్ ఫంక్షన్ అని ఇచ్చారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ గేమ్. నెక్స్ట్ వన్, ద మెథడ్ ఆఫ్ టీచింగ్ లెటర్స్ ఏ, బి, సి ఎట్సెట్రా ఫాలోడ్ బై వర్డ్స్ ఈజ్ అని అడిగారు. అంటే వరుస క్రమంలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఇలా అక్షర వర్ణ క్రమంలో చెప్పేటువంటి మెథడ్ని ఏ మెథడ్ అని పిలుస్తారు? ఆప్షన్ 1 ఫోనిక్ మెథడ్, ఆప్షన్ 2 ఆల్ఫాబెటిక్ మెథడ్, ఆప్షన్ 3 సిలబుల్ మెథడ్, ఆప్షన్ 4 వర్డ్ మెథడ్. ఇందులో ఏబిసి వర్ణక్రమంలో మనం ఉపయోగించేటువంటి మెథడు ఆల్ఫాబెటిక్ మెథడ్ అంటాం. చిన్నప్పటి నుంచి మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నేర్పిస్తారు కదా. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అథాంటిక్ మెటీరియల్ టు టీచ్ ఆర్ లర్న్ ఇంగ్లీష్? ఈ క్రింది వానిలో అథాంటిక్ మెటీరియల్ అంటే ఇది టీఎల్ఎంకు సంబంధించినటువంటిది, టీచింగ్ అండ్ లర్నింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి చాప్టర్కి సంబంధించిన బిట్ ఇది. ఈ క్రింది వానిలో అథాంటిక్ మెటీరియల్ కానిదేది అని అడిగారు. టూత్పేస్ట్ కార్టూన్ ఆప్షన్ 1, 2 ఏ చాక్లెట్ రేపర్, 3 అన్ ఎలక్ట్రిసిటీ బిల్, 4 ఏ ఫ్లాష్ కార్డ్. యాక్చువల్లీ ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ అథాంటిక్ మెటీరియల్సే కదా. టూత్పేస్ట్ రేపర్ కానీ, చాక్లెట్ రేపర్ కానీ, టూత్పేస్ట్ కార్టూన్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇవన్నీ కూడా అథాంటిక్ మెటీరియల్. ఇందులో కానిటువంటిది ఫ్లాష్ కార్డ్. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్, ఫారిన్ లాంగ్వేజ్ టీచింగ్ మస్ట్ బీ క్యారీడ్ అవుట్ ఇన్ ద సేమ్ వే హౌ చిల్డ్రన్ లర్న్ దేర్ మదర్ టంగ్. దిస్ ఐడియా బిలాంగ్స్ టు అని ఇచ్చారు. ఫారిన్ లాంగ్వేజ్ టీచింగ్ మస్ట్ బీ క్యారీడ్ అవుట్ ఇన్ ద సేమ్ వే. యాక్చువల్గా మనం ఏ లాంగ్వేజ్ని అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ వాంట్ టు లర్న్ వన్ లాంగ్వేజ్, వెన్ వీ టీచ్ ద థింగ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ ద చిల్డ్రన్ కెన్ అండర్స్టాండ్ అండ్ దే కెన్ లర్న్. సహజంగా అంతే కదా. ఇప్పుడు
మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నప్పుడు ఆ లాంగ్వేజ్ని అదే లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేలా చెప్పినప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఇంగ్లీష్ అనేటువంటిది కూడా మనం ఇంగ్లీష్లో టీచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. ఓకే, అలా ఈ ఐడియా అనేటువంటిది ఎలా ఏ మెథడ్ ద్వారా వస్తుంది అంటే ఏ మెథడ్ని ఈ ఐడియా అనేటువంటిది ఏ మెథడ్కు సంబంధించింది. ఫస్ట్ వన్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, థర్డ్ వన్ SOS మెథడ్, ఫోర్త్ వన్ బైలింగ్వల్ మెథడ్ అని ఇచ్చారు. యాక్చువల్గా ద ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, sometimes examiners are free to interpret and make the questions in their own way. కొన్నిసార్లు ఎగ్జామినర్స్ అనేటువంటి వాళ్ళు తమకు నచ్చిన విధంగా వాటిని అనువదిస్తూ ఉంటారు. ఇది దేనికి దారి తీస్తుంది అని అడిగారు. పర్ఫెక్షన్, ప్రొఫిషియన్సీ, అన్రియలైబిలిటీ, రియలైబిలిటీ అని ఇచ్చారు. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఇది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా అన్రియలైబిలిటీ, అంతే కదా. వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చెప్పకూడదు. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఏజ్ ఈజ్ కాల్డ్ సింగిల్ వర్డ్ స్టేజ్. సింగిల్ వర్డ్ స్టేజ్ అని ఈ క్రింది వానిలో దేన్ని అంటారు? 3 to 9 months 3 నెలల నుండి 9 నెలలున్న వయసున, 2 to 11 months 2 నెలల నుండి 11 months ఉన్నటువంటి వాళ్ళన, అదే ఆ పీరియడ్న 7 to 10 months పీరియడా, 11 to 18 months పీరియడా అని అడిగారు. యాక్చువల్గా సింగిల్ వర్డ్ స్టేజ్ ఈజ్ 11 to 18 months స్టేజ్. 11 నెలలు దాటిన దగ్గర నుంచి పిల్లలు 18వ నెల పూర్తయ్యేంత వరకు సింగిల్ వర్డ్ ఒక పదం మాత్రమే పలుకుతారు. దాన్ని సింగిల్ వర్డ్ స్టేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. రైట్, ఇవన్నీ కూడా మీకు మామూలు మనకు స్టార్టింగ్లోనే వస్తాయి. మెథడాలజీ స్టార్టింగ్లోనే ఇవన్నీ క్లియర్గా చెప్పేస్తూ ఉంటాం. రైట్, ఇంతటితో ఈ పేపర్ ఫినిష్ అయింది. తర్వాత నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోదాం.